కార్యక్రమానికి ప్రోగ్రెంట్ శుభాలు మీకు తెలియపరుస్తూ జూడోచర్చ్ సంపూర్ణ సువార్త నందిపేట పట్టణంలోని ఈ గొప్ప ఆలయంలో నుండి దేవుని వాక్యాన్ని మీకు అందించడం గొప్ప భాగ్యముగా ధన్యతగా ఎంచుకుంటూ పిల్లల ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానించడానికి తలలు వంచుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరులకు తండ్రి, ఘనమైన మీ నామములకు స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ గొప్ప ఆలయంలో జూడోచర్చ్ సంపూర్ణ సువార్త నందిపేట పట్టణంలో నిజామాబాద్ జిల్లాలోని అద్భుతమైన దేవాలయ ప్రాంగణంలో మేము ఈ రీతిగా ఈ ఆరాధనలో పాల్పొందడానికి ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి, ఏదో మీరు అందించిన వాక్య భాగం బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, ఇప్పుడు మరోసారి సర్వోన్నతుడిని క్రీస్తు కార్యక్రమాన్ని నీ ప్రజలకు అందించబోతుండగా ఈ గొప్ప సహవాసంలోని ప్రేమ, దేవుని మహిమ మా హృదయాల్లో మీరు వచ్చినటువంటి ఈ గొప్ప ఆనందాన్ని మీ ప్రజలందరికీ కూడా మీరు కలిగించమని ప్రార్థిస్తూ, మీరు చక్కటి వారిని వీక్షకులందరినీ కూడా మీ శుభాశిష్యులు, మీ రక్షణ, మీ దీవెన, మీ క్షేమాన్ని, మీ ఆనందాన్ని, మీ స్వస్థతను కలిగించమని మా ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 9 వరకు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములను, సమస్త జ్ఞానములను ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. పిల్లలు, ఒక అద్భుతమైన సహవాసాన్ని, అద్భుతమైన రక్షకుని, అద్భుతమైన దైవ ప్రేమను ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కొరింథీ పట్టణానికి దేవుడు తన ఘనమైన సువార్తను అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా దేవుడు పంపించారు. కొరింథీ పట్టణము రక్షింపబడింది. ఈ మాట వినడానికి చాలా మీకు చిన్నగా కనబడిందేమో. పట్టణం రక్షింపబడుట అనే మాట బహుశా నేను ఎప్పుడు వినలేదు. ఒక గ్రామం రక్షింపబడుట అనేది కొన్నిసార్లు వినే అవకాశం కలిగింది. ఒక పట్టణం రక్షణ పొందుట అనేది దేవుని సంకల్పం. దేశం రక్షణ పొందాలి. ఈ ఆరాధన ప్రారంభంలో మనం మన దేశం కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేశాం. ప్రాంతం రక్షణ పొందాలి, ప్రజలు రక్షణ పొందాలి. దేవుని రక్షణ పట్టణము, గ్రామము, వీధులలో ఏనాడైతే ఆ సువార్తను దేవుడు ఆది కాలంలో ఆ ఘనమైన సువార్తను దేవుడు తాను రక్షింపగోరిన జనుల కొరకు సువార్తను దేవుడు దూత ద్వారా పంపించాడు. ఆ సువార్త మనల్ని దేవుడు ఈరోజు ప్రపంచమంతా కూడా విశ్వవ్యాప్తంగా దేవుడు ఈ సువార్తను అందించాలని కోరుతున్నాడు. కొరింథీ పట్టణము అనతి కాలంలోనే రక్షణలోనికి వచ్చింది. ఆ పట్టణం అంతా కూడా రక్షింపబడింది. ఎంత గొప్ప సాక్ష్యం! ఈరోజు పెద్ద భవనాలు చూడాలని మన కొరకు అనుకోవద్దు. చాలా గొప్ప ఆస్తులు సంపాదించాలని పెద్ద ఆశ పెట్టుకోవద్దు. దేవుని కొరకు కట్టబడిన పట్టణాలు, దేవుని కొరకు రక్షింపబడిన పట్టణాలు, దేవుని రాజ్య సువార్తతో నింపబడిన గ్రామాలు మనం చూడడం ఎంత భాగ్యం. ఒక గ్రామానికి సువార్తను అందించడానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ పంచాయతీ అంటే మెయిన్ సర్కిల్లో ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు మనకున్న వాడుక చొప్పున మోకరించి ప్రార్థన చేస్తుంటే మాతో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు, దైవజనులు ప్రార్థన చేస్తుంటే ఆ మీటింగ్కి వచ్చిన గ్రామస్తులందరూ మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసినారు. మరి ఇప్పుడు దేవుని మాటలు వినలేదు. మరి ఎప్పుడు ప్రార్థన చేయడానికి వారికి ఈ ప్రార్థన క్రమం కూడా తెలియదు. అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ సందర్భం నన్ను ఎంతగానో ఆకర్షితుని చేసింది. దేవుని సన్నిధిలో, ఆయన సాన్నిధ్యంలో మనం మోకరించుట, ప్రార్థించుట, ఆయన బిడ్డలుగా మనం పిలువబడుట, ఈ రక్షణలో మనం దేవుడు నడిపించుట ఈ తరంలో మనకెంతో భాగ్యం. ఈ భాగ్యం ఎంతో గొప్పదంటే దేవుడు మోషే ప్రవక్త ద్వారా చెప్తూ, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని ఆ అద్భుతమైనటువంటి రక్షణ గురించి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును ప్రోత్సాహపరుస్తున్నాడు. ప్రజలారా, స్నేహితులారా, వీక్షకులారా, దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ చాలా అద్భుతమైన రక్షణ. ఈ రక్షణ గురించి ఏమని పాడగలం? అందుకే ఆదివారాలు, పరిశుద్ధులు, వారం మధ్యలో కూడికల్లో అనేకులుగా మనం మందిరాలకు వస్తూ ఉంటాం. మన పనులు పక్కన పెట్టి దైవ ఆరాధనకు వచ్చి దేవునికి మనం భయపడు వారమని దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉంటాం. ఆస్వాల్డ్ చాంబర్స్ అనే భక్తుడు ఈ విధంగా అంటాడు, నీవు దేవునికి భయపడినంత వరకు ఈ లోకములో నువ్వు దేనికి భయపడవు అంటాడు. ఒకవేళ నీవు దేవునికి భయపడనప్పుడు
నీవు లోకములు అన్నిటికీ భయపడతావు అంటాడు. నువ్వు దేవునికి భయపడినప్పుడు, దేవునికి నిజముగా భయపడినప్పుడు ఈ లోకంలో నువ్వు దేనికి భయపడవు, దేనికి భయపడవు. ఒకవేళ నువ్వు దేవునికి భయపడకపోతే అన్నిటికీ భయపడతావు. అన్ని భయం కలిగిస్తూ ఉంటాయి. తిందామన్నా భయమే, కూర్చుందామన్నా భయమే, ప్రయాణం చేద్దామన్నా భయమే, పరీక్ష రాద్దామన్నా భయమే. ఈ రోజుల్లో చాలామందికి భయం. ఈ మధ్య ప్రత్యేకంగా కొన్ని గ్రామాల్లో మన ప్రార్థన గుడికి జరిగేటప్పుడు ఎక్కువగా నేను విన్న ప్రార్థన అవసరత మీకు చెప్పాలి. నేను భయం పడుతుంది, భయం కలుగుతున్నది. భయపడడానికి పరిస్థితులు ఆ విధంగా లేవు. వాళ్ళ ఇళ్ళలో చాలా సమృద్ధి మంచిగానే ఉంది. ఏమైందంటే భయం, చాలా పెద్ద భయం, వేదనకరమైన భయం. ఈరోజు దేవునికి భయపడినప్పుడల్లా భయము మనిషిని చాలా రకాలైనటువంటి భయానకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి కన్నిటిలోనికి మానవుని నడిపిస్తూ ఉంటుంది. ఆస్వాల్డ్ చాంబర్స్ అనే భక్తుడు అనేవాడు, నువ్వు దేవునికి భయపడినంతసేపు, నువ్వు దేవుని భయం కలిగి ఉన్నంతసేపు ఈ లోకంలో నువ్వు దేనికి కూడా నువ్వు భయపడవు. బైబిల్లో దేవుని సేవకుడైనటువంటి దావీదు ఒక పాట రాస్తూ 84 కీర్తనలు అంటాడు, వారు బాకాలోయలో బడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేస్తారు. బాకాలోయ అనగా కష్టసాధ్యమైనటువంటి శ్రమతో కూడిన లోయ, బెరక అనగా ఆశీర్వాదపు లోయ. ఇక్కడ దేవునికి భయభక్తులు కలిగిన వారు ఉంటారో, దేవునికి భయపడి వారు ఉంటారో, వారు బాకాలోయను బెరాకాగా మారుస్తారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందేవారుగా మన కుటుంబాలు ఉండాలనేది కూడా దేవుని ఉద్దేశం. మనమే కాదు ప్రియులారా, వాక్యం ఇచ్చినగా మీరు మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో మీరు బాకాలోయను బెరాకాలోయగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుని రాజ్యానికి ఉన్నటువంటి 2 పరిమాణములు, ద క్వాంటిటీ ఆఫ్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి లోకములో ఆయన మానవుడిగా సంచరిస్తూ నడుస్తున్న వేళలో ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మీరు యేసు ప్రభు వారి యొక్క బోధనను గమనిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్థికులు ఎత్తిపట్టి రాసిన సువార్తలు మీరు చూస్తే పరలోక రాజ్యం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అందరూ చెప్పగలరా? పరలోక రాజ్యము. కొంచెం గంభీరంగా చెప్పగలరా? పరలోక రాజ్యము. పరలోక రాజ్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు ఎప్పుడు సంభాషణలో ఆ మాటను చెప్తూ ఉన్నాడు. అందుకే కొండ మీద ప్రసంగంలో ది హైలైటెడ్ వర్డ్, ఒక అద్భుతమైన పరలోకాన్ని గురించి దేవుడు అక్కడ అద్భుతంగా చెప్తున్నాడు. మానవ విధి విధానాలు ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషణ చేయాలి, సహవాసం ఎలా ఉంచుకోవాలి ఇతరులతో, దేవుని సహవాసంలోకి వచ్చే వాళ్ళు ఎలా ప్రార్థన పనులు ఉండాలి. ఈ కొండ మీద ప్రసంగంలో ఈ ధన్యతలు, కొండ మీద ప్రభు అనేక ధన్యతల గురించి మనకు చెప్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసమైన మనము, దేవుని ప్రజలమైన మనము దేవుని రాజ్యం యొక్క పరిమితులను కూడా మనం తెలుసుకోవాలి. దేవుని రాజ్యం యొక్క అనంతమైన ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే దేవుని రాజ్యం అట అంతము లేనిది. చాలా రాజ్యాలు భూమి మీదకి వచ్చాయి, చాలామంది రాజులు వచ్చారు, చచ్చిపోయారు, సమాధి చేయబడ్డారు. వారు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. కానీ యేసు రాజు సమాధిని గెలిచి తిరిగి లేచినాడు. ప్రభు మహాకృపను బట్టి నేను పోయిన సంవత్సరం జూన్ జూలై నెలల్లో ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి, ప్రభు హోలీ ల్యాండ్కి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. ఈ స్థలంలో యేసు ప్రభు వారు ఆయన సమాధిని గెలిచినారు. ఆ స్థలంలోనికి వెళ్ళి ఆ ఖాళీ సమాధిని చూడడానికి ప్రభు సహాయం చేసినారు. ఆ ఖాళీ సమాధి నుంచి వచ్చినప్పుడు యేసు ప్రభు విజయవంతుడైనటువంటి పునరుత్థానుడైన విషయాన్ని ఆ ఖాళీ సమాధి చెప్తా ఉంది. రోజు వేలాది లక్షలాది మంది ప్రజలు ప్రపంచ నలుమూల నుండి వచ్చి ఆ ఖాళీ సమాధిని చూస్తున్నారు. యేసు ప్రభు పునరుత్థానుడు. హల్లెలూయా. ఈ పునరుత్థానుడైన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. పునరుత్థానుడైన క్రీస్తును ఆరాధిస్తున్నాం. మనం ఆరాధించే పునరుత్థానము లోకానుసారమైనటువంటి ఆరాధన కాదు. అందుకే ఈ ఆత్మ సంబంధమైన ఆరాధనలోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ ద డివైన్ వర్షిప్. ఇది పరలోక ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధన, ప్రభువును తృప్తిపరిచే, ప్రభువును ఘనపరిచేటువంటి ఆరాధన. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో పరలోకాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఆ కొండ మీద ప్రసంగంలోని మాటలే కాకుండా దేవుని రాజ్యాన్ని గురించి వచ్చినప్పుడు 2 పరిమాణములు మనకు కనబడతాయి. ఒకటి అది ఆత్మీయమైనటువంటి రాజ్యం. యేసయ్య చెప్తాడు, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటాడు. లూకా సువార్త 17:21లో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటాడు. అంటే ఈ రాజ్యము ఆత్మీయమైనటువంటి రాజ్యం. ఈ యొక్క ఆత్మీయమైన రాజ్యంలోనికి దేవుడు మనల్ని పిలిచినాడు. స్పిరిచువల్ కింగ్డమ్, ఆత్మ సంబంధమైన రాజ్యం. మనం దేవుని రాజ్యంలోనికి వచ్చిన రక్షణ పొందడం అంటే ఇదేదో ఒక ఆలోచన మార్చుకొని మనం ఏదో క్రైస్తవునికి రావడం మాత్రం కాదు. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి మనం దేవుడు నడిపించినాడు.
రెండవదిగా ఇది వాస్తవమైన రాజ్యం, ద లిటరల్ కింగ్డమ్. ఇది వాస్తవమైనటువంటి రాజ్యం. చాలా విషయాలు మనం చూడకపోయినా, మన అమెరికా దేశం చూడకపోయినా, ఆఫ్రికా చూడకపోయినా, ఇంకేదో దేశం చూడకపోయినా నమ్ముతున్నాం పరలోకము వాస్తవమైనది. దేవుడు పరలోకాన్ని నిర్మించినాడు. ఆయన పరలోకాన్ని మన కొరకే నిర్మించినాడు. అందుకే యేసుప్రభువు వారి శిష్యులకు ప్రార్థన నేర్పుతూ అంటాడు, ఆ ప్రార్థనలో పరలోక ప్రార్థన ఉంటుంది కదా, నీ రాజ్యము వచ్చును గాక. మత్తయి 6వ అధ్యాయంలో మాట చదివేటప్పుడు ప్రభు యొక్క రాజ్యముల గురించి మనం చదువుతాం. నీ రాజ్యము వచ్చును గాక అంటాడు. సో దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ అద్భుతమైన రాజ్యంలోనికి దేవుడు సర్వమానవులని ఆయన పిలుస్తున్నాడు. ఈ రాజ్య సువార్తను దేవుడు సర్వలోకానికి ఆయన వ్యాపింపజేస్తున్నాడు. పౌలు అపోస్తలుల ద్వారా కొరింథీ సంఘానికి దేవుడు సువార్తను పంపించాడు. ఇప్పుడు ఆ పట్టణం అంతా రక్షింపబడింది. ఆ పట్టణంలోని ప్రజలు యేసుక్రీస్తు యొక్క సువార్తలో దేవుని గురించిన వాక్యములో సాక్ష్యములో వారు స్థిరపరచబడ్డారట. పిల్లరా, స్నేహితులారా, ఈ మహిమగల దేవుని సన్నిధిలో చేరవచ్చిన మీ అందరితో మనందరితో దేవుని మాట వాక్యాన్ని టీవీలోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా వీక్షిస్తున్న దేవుని పిల్లరా, మీలో క్రీస్తు వాక్యము, క్రీస్తు సాక్ష్యము స్థిరపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు వాక్యం మీరు స్థిరపరచబడినప్పుడు, క్రీస్తు మాటలు మీరు స్థిరపరచబడినప్పుడు మీరు సహవాసములో శాశ్వత కాలం బ్రతికినంత కాలం దేవుని యొక్క శాశ్వతమైన జీవాన్ని మీరు పొందిన వారికి ఈ లోకంలో మీరు బ్రతుకుతారు. లోకంలోని అశాశ్వతమైన జీవితంలోనికి రాకుండా, లోకంలోని చీకటి మనలోనికి రాకుండా జాగ్రత్త పడగలం. అందుకే భూమి మీద దేవుడిచ్చినటువంటి జీవాన్ని, భక్తిని మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన జీవాన్ని, జీవితాన్ని కాపాడుకుంటూ వాస్తవమైన భక్తిని క్రీస్తులో మన కలిగిన వారిగా జీవించాలనేదే దేవుని యొక్క మూలోపదేశం. పౌలు రాస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని కృపను గురించి, మీరు పొందినటువంటి ఈ అత్యున్నతమైన దైవ కృపను గురించి నా దేవునికి నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభుకు వందనాలు చెల్లించడానికి మీలో ఉన్న దేవుని కృప కారణంగా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి. మీలో ఉన్న దైవ కృపను చూసి అనేకులు సంఘము దేవుని స్తుతించాలి. మీ భక్తి మీ కొరకే, మీ వరకే పరిమితం కాకూడదు. మీ భక్తి వ్యాప్తం అవ్వాలి. మీ భక్తి గల జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ జీవనం అనేకులకు మేలు చేసేదిగా ఉండాలి. కొరింథీ సంఘము ఆ కృపలో నడుస్తూ ఉంటే పౌలు అపోస్తలుడు ఇంకా ముందు మాటల్లో చెప్తాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాలు, క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు అయితిరి. ఇక్కడ మీరు ఐశ్వర్యవంతులు అన్నాడు. మనం ఎవరిని ఐశ్వర్యవంతులు అంటాం? బాగా డబ్బున్నోళ్ళు, ఇల్లు మీద ఇల్లు, ఇల్లు మీద ఇల్లు, ఒక 10 ఇళ్ళు ఉన్నోళ్ళను, చాలా పొలాలు ఉన్నోళ్ళను, చాలా ఆస్తి గల వారిని, చాలా డబ్బున్న వాళ్ళని చూసి అయ్యో వీళ్ళు ఐశ్వర్యవంతులు అంటాం. అవును, మరి ఐశ్వర్యవంతులు ఇవ్వాలి. కానీ ఈ ఐశ్వర్యం అనేది దేవుడు చెప్పదగిన, దేవుడు మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన ఐశ్వర్యంతో ఇది ఎప్పుడు కూడా సరితూగదు. దేవుని ఐశ్వర్యము సమస్త జ్ఞానము, సమస్త ఉపదేశముతో దేవుడు పోలుస్తున్నాడు. కొందరికి డబ్బులు బట్టి అహంకారం, మరి పొలం ఉంటే అహంకారం, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే అహంకారం, ఇంకేదైనా వాస్తవికంగా వారికి ఏదైనా మంచి ఉన్నతమైన పదవిలో ఉంటే అహంకారం. ఒక ఆయన సంఘంలో ఒక రాజకీయంగా ఒక పదవిలోకి వచ్చినాడు. ఆయన మందిరానికి వచ్చేవాడు కాదు. ఎందుకు నువ్వు మందిరానికి రావంటే వాళ్ళ ఊరిలో ప్రార్థన కూడిగబడితే కూడా వచ్చేవాడు కాదు. ఆయన ఎప్పుడు బిజీ 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 అనేవాడు. ప్రార్థన మందిరానికి రావడానికి ఆయన టైం ఉండేది కాదు. మరి ఆయన పెద్ద ముఖ్యమంత్రి గారు కాదు, ఇంకేదైనా పెద్ద పదవిలో కూడా లేడు. ఆయన చిన్న విలేజ్లో చిన్న రాజకీయ పదవి, సర్పంచ్ గారు. ఆయన మందిరానికి మాత్రం వచ్చేవాడు కాదు ఆయన ఎప్పుడు. ఎందుకో ఒకసారి చాలా గట్టిగా చెప్పాను ఉపవాస కూడికి వచ్చినప్పుడు, దేవునితో నువ్వు సమాధానంగా లేకపోతే బహుశా నీ పదవి ముందే నేను చెల్లిపోవచ్చు, జాగ్రత్త. కొంచెం కఠినంగానే చెప్తూ ఉంటాం మేము. ఎందుకంటే వాక్యం అంతా ఎప్పుడు అన్నిసార్లు మెత్తగా చెప్పాలని ఏం లేదు. దేవుడు అన్నిసార్లు చాలా మృదువుగా చెప్పాలని కూడా ఏమీ లేదు. కొంతకాలం తర్వాత ఆయన పదవిలో లేడు, ఆయన టర్మ్ కంటే ముందే దిగిపోయాడు. ఆయన ఏమైందో కారణం మనకు అనవసరం. కానీ దేవుని సన్నిధిలో ఇలా చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. దేవుని దగ్గరికి రావడానికి వారిని ఏదో ఆటంకపరిచేవిగా ఉంటాయి. పిల్లరా, స్నేహితులారా, ప్రేక్షకులారా, ఈ మాటలు మనం వినిచుండగా, దేవుని ఉపదేశం వినిచుండగా, ఈ నూతన సంవత్సరం దేవుని మాటలు మీరు పొందుకొనిచుండగా మిమ్మల్ని ఏది కూడా దేవుని ప్రేమ నుండి దూరపరచకూడదు. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిని దూరం కాకుండా చూసుకోండి. ఐశ్వర్యాన్ని బట్టి గర్వపడద్దు, అందచందాలను బట్టి గర్వపడద్దు, చదువును బట్టి గర్వపడద్దు. నువ్వు దేన్ని బట్టి గర్వపడడానికి లేదు. గొప్ప అనుకోవడానికి ఏముందండి? కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచంలో చాలా గొప్ప గొప్పలు చనిపోయారు. యూరోప్ ఖండంలో, ఇటలీ లాంటి సంపన్నమైన దేశాలలో
ఆ వైరస్ స్ప్రెడ్ అయిపోతున్నప్పుడు తట్టుకోలేక ఇంట్లో నుంచి ఒక డబ్బాలో కొద్ది, అంటే సూట్ కేసులు అంటే డబ్బులు తీసుకొచ్చి పెద్ద పెద్ద నోట్లు, అంటే అక్కడ ఒక 1,00,000 అయితే ఇక్కడ 80 లక్షలు అవుతాయి, ₹1,00,00,000 అయితే ఇక్కడ 80 కోట్లు అవుతాయి. డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో డాక్టర్ల మీద గుమ్మరించారు. డాక్టర్ గారు బతికించండి. ఏం లాభం? డాక్టర్ గారు ఏం చేయగలరు? చేయాల్సిన మొత్తం చేయగలరు. ఆయన బతికించడానికి, ప్రాణం పోయడానికి ఆయనకి ఏం అధికారం లేదు కదా. వారు చేసే వరకు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వీధులలో శవాలు పడిపోయిన పరిస్థితులు చూసిన పిల్లరా, ఈ ప్రత్యేక సమయాన్ని వీటిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. నీ ఐశ్వర్యం ఏమై ఉన్నది? పౌరుడు కొరింథీ సంఘముతో, మీరు క్రీస్తుని గురించిన సమస్త జ్ఞానములను, సమస్త ఉపదేశములను మీరు ఐశ్వర్యవంతులైతే, వారు ఉపదేశములు ఐశ్వర్యవంతులయ్యారు. డబ్బును బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు, స్థాయిని బట్టి కాదు, గొప్పతనాన్ని బట్టి కాదు, వారు దేనిలో ఐశ్వర్యవంతులయ్యారో పౌలు వారిని ఉటంకిస్తూ, వారిని గురించి ప్రభువును స్తుతిస్తూ చెప్తున్నారు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన నీ ఐశ్వర్యము నీ ప్రభువా లేక లోకంలోని సంగతులా? కొరింథీ సంఘము ఒక దివ్యమైన సంగతితో వారి హృదయాలు ఉప్పొంగుతున్నాయి. వారు దేవుని ఉపదేశములో ఐశ్వర్యవంతులుగా మారారు. వారు దేవుని యొక్క ఉపదేశంతో పాటుగా వారు సమస్త జ్ఞానములో కూడా ఐశ్వర్యవంతులయ్యారు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. దేవుని సంఘమైన మనం ఉపదేశములో ఐశ్వర్యవంతులుగా మారాలి. ఈరోజు మనం ఒప్పుకోవలసినది దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. భక్తుడైనటువంటి జాన్ న్యూటన్, ఈయనను ఫిజిక్స్లో పెద్ద శాస్త్రవేత్త అంటారు. జాన్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం అనేది ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి సైన్స్ డెవలప్మెంట్కి ఒక పెద్ద మైల్ స్టోన్ అని చెప్తారు. ఇలాంటి సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి ఆయన గొప్ప శాస్త్రవేత్త, మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఆయన ఒక మాట అనేవాడు, ఇప్పుడు మనము మృతుల లోకములో ఉన్నాము, ఒక దినమున సజీవుల లోకములో ఉంటాము. మనమున్న లోకం ఎలాంటిదట? మృతుల లోకమట. ఒకరోజు మనము సజీవుల దేశంలో ఉంటాం. అయితే ప్రతి మనిషి ఒకేసారి మరణించాలి, ఒకేసారి దేవుని రక్షణ పొందడానికి ఇష్టపడాలి అనేవాడు. దేవుని ప్రజలారా, ఈ రక్షణ పొందిన మనం ఈ ప్రత్యక్షతో కూడిన దేవుని ఉపదేశములో, జ్ఞానములో ఐశ్వర్యవంతులుగా మారాలి. దేవుని ఐశ్వర్యం మనం పొందుకోవాలి. ఈరోజు వస్తువాహనాలను బట్టి కాదు, ఇంతవరకు మీకు మనవి చేసినట్టుగా లోక సంబంధమైనటువంటి ఈవులను బట్టి గర్వపడడం కాదు. యేసు క్రీస్తునందలి జ్ఞానంలో నీవు బలపడాలని, ఆయన గురించిన సమస్తమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఈ యొక్క కృపా సమృద్ధి కలిగిన ఉపదేశములో నీవు ఐశ్వర్యవంతులు కావాలని దేవుడు ఆశిస్తున్నారు. నేను ముగించబోతున్న జ్ఞాపకం చేస్తాను 7, 8, 9 వచనాల్లోని మాటలు. కనుక ఈ కృపావరం నందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కొరింథీ ప్రజలు కృపావరములలో పాలువారుగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి వరాలు కృపావరములుగా ఉన్నాయి. అంటే వారి యొక్క వరములు కృప సంబంధమైనవి. ఇలా చాలామంది చెప్తూ ఉంటారు, మాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉందని. సంతోషం. దేవుడు రకరకాల వరాలు సంఘంలో ఇస్తాడు, రకరకాల వరాలు సేవకులకు ఇస్తాడు, రకరకాల వరాలు నీకు కూడా దేవుడు ఇచ్చాడు. ఆ వరాలను దేవుని కొరకు ఉపయోగించాలి. కొందరికి మంచి వాయిద్యం వాయించే వరం ఉంటుంది, కొందరికి మంచి పాట పాడే వరం ఉంటుంది, కొందరికి చక్కగా సువార్త చెప్పే వరం ఉంటుంది. ఆ రోజుల్లో చాలా గొప్ప దైవజనులు ఒక 500 ఏళ్ళ క్రితం జాన్ వెస్లీ అనే భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేస్తూ ఆ గుర్రం ఆగకుండా పరిగెత్తు సువార్త చెప్పేవాడట. అలాంటి మనలాగా ఒక బైక్ కానీ, ఒక స్కూటర్ కానీ, ఒక కారు కానీ, ఒక ఆటో రిక్షా కానీ, ఒక లారీ కానీ, ఒక ట్రక్ కానీ ఉంటే వాళ్ళు సువార్తను ప్రపంచంలో అన్ని దేశాలకు అందించడం. గట్టిగా హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. వారికి ఒక చిన్న వాహనం ఉంటే పౌలు అపోస్తలులు ప్రపంచమంతా దున్నేస్తారు ఒక సువార్తతో. జాన్ వెస్లీ భక్తుడు ఇంగ్లాండ్ దేశము, యూరోప్ కొండ మీద తిరుగుతూ ఆ గుర్రం మీద సువార్త చేసేవాడు. అందరికీ సువార్త చెప్తూ వెళ్ళిపోయేవాడు. దేవుని మాటలను చెప్తూ వెళ్ళేవాడు. ఈ రోజుల్లో అనేకసార్లు మనకు వెళ్ళే అవకాశం లేకపోవచ్చు. ఈ సువార్త ద్వారా మీ ఇంట్లోకి, మీ మొబైల్ ఫోన్లోకి, మీ కంప్యూటర్లోకి వాక్యం తీసుకొని రావడానికి దేవుడు మాకు సహాయం చేశారు. ప్రజలారా, ఇవి రాకడ దినాలు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు కొరింథీ సంఘం వల్లే మనము కూడా ఎదురు చూడాలి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షము కాబోయే మహిమ కొరకు కొరింథీ సంఘం రోజు తమను తాము సిద్ధపరుచుకుంటూ ప్రభు కొరకు తాము ఉన్నటువంటి ఆ ప్రతిష్టతను నడుస్తూ వచ్చినారు.
అధైర్యపడలేదు, బెదరలేదు, వెనకంజ వేయలేదు. అపోస్తలుడు దైవజనుడు అంటున్నాడు, ప్రజలారా మీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ కృపావరములు వాటిని మీరు నడుస్తూ ఏ లోపము లేని వారుగా ఉన్నారు. సంఘంలోని కృపావరాలన్నీ కూడా ఉపయోగించబడి దినాల్లో మనం ఉన్నాం. మీరు ఏ కృపావరం కలిగి ఉన్నారో వాటి ప్రభు కొరకు ఉపయోగించండి. మీరు చక్కగా వంట చేయగలిగితే దేవునిలో వంట చేయండి. చక్కగా వడన చేయగలిగితే వడన చేయడం కూడా ఒక స్కిల్. వడన చేయడం కూడా రాకపోతే మనం ఏం చేయలేం. కొందరు సహోదరులకు అందరికీ చెప్పే మాట, కృపావరాలు సంఘాల్లో దేవుడు ఇస్తాడు. భోజనమే అనుకరలేదు, పాటలు పాడేవారు, పరిచర్యవారు, సంఘం ద్వారా పంపబడినప్పుడు వాక్యాన్ని ఉపదేశించేవారు, సంఘములు కట్టేవారు, అనేకుల యొక్క కన్నీళ్లు తుడవగలిగేవారు. ఏది వెలుగకపోతే ఇంట్లో ఉండి మోకరించి 1 గంట సమయం కన్నీటితో ప్రార్థన చేయగలరా? ప్రభు అడుగుతున్నాడు, ఒక గడియలను మీరు నా కొరకు వెలుగుగా ఉండి ప్రార్థించగలరా? సంఘం వెలుగుగా ఉండి ప్రార్థిస్తే అద్భుతాలు చేయడానికి ప్రభు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేయగలుగుతున్నాము. కొరతి సంఘము ఈ కృపావరమందులు లోపము లేక వారు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారని పౌలు అంటున్నాడు. వారి ప్రత్యక్షత కొరకు సంఘము దేవుడి ఎదుట ఎదురు చూస్తూ ఉన్నారట. అందుకే పౌలు వారి గురించి మెచ్చుకుంటూ అంటాడు, 1:8 మొదటి కొరింథీ పత్రికలో, మన ప్రభు యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. మన ప్రభునందు మీరు అంతము వరకు నిరపరాధులుగా ఉండినట్లు, మీరు ప్రభు యొక్క దినము వరకు, ఆయన రాకడ దినం వరకు అపరాధులుగా ఉండకుండా మీరు నిరపరాధులుగా ఉండినట్లు అంతవరకు నా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తారు. ఆత్మ సంబంధమైన దీవెనలు మన హృదయాలు, జీవితాలను కాపాడుకోవాలి. శారీరకమైన దీవెనలు, లోక సంబంధమైన దీవెనలు. ఒకసారి సమృద్ధి ఉండొచ్చు, ఒకసారి సమృద్ధి లేకపోవచ్చు. ఒకసారి అన్నీ ఉండొచ్చు, ఒకసారి అన్నీ లేకపోవచ్చు. ఒకసారి అన్నీ కలిగి ఉండవచ్చు, ఒకసారి అన్నీ లేకపోవచ్చు. యోబులాగా, యోసేపులాగా గుంటలో పడిన జీవితం కూడా కావచ్చు. ప్రభు జ్ఞాపకం చేసే ప్రోత్సాహకరమైన దైవ వాక్కు, ఆయన మీరు స్థిరపరచువాడు. దేవుడు మీరు స్థిరపరుస్తాడు. నిరపరాధులు ఉండడానికి చూసుకోవాలి. క్రీస్తునందు అపరాధము లేని వారిగా, పాపము లేని వారిగా, పాపముతో జోడు ఇక ఏమీ లేని వారిగా మీరు స్థిరపరచుకుంటూ దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియులారా, ఆత్మ సంబంధమైన సంఘముగా కొరింథీ సంఘము యేసుక్రీస్తు దినము వరకు వారు స్థిరమగునట్లు ప్రభు వారిని కనికరిస్తూ వచ్చినాడు. పౌలు వారి గురించి చెప్తున్నాడు, నా దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తు దినము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అంటున్నాడు. స్థిరపరిచే దేవుడు ఎవరు? ఈ వచనములో ఆయన గుణశీలతను పౌలు ఆరాధిస్తూ చెప్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం పిలిచిన దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలో యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ నూతన సంవత్సరం దేవుని మాటలు వినిచుండగా నేను పిలిచిన ప్రభు పిలుపును మర్చిపోతూ ఆయన నిన్ను పిలుస్తున్నాడు. జీసస్ కాలింగ్ యూ. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయనతో మాట్లాడాలని కోరుతున్నాడు. జక్కయ్య చూసి వెళ్ళిపోతాం అనుకున్నాడు యేసేని. ప్రభు పిలిచాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసింది. ప్రభు పూట ఇచ్చే ప్రేమ గల ఈ పిలుపును మీరు అంగీకరిస్తారా? ప్రభు మీతో ఉండాలని, మీతో నడవాలని, మిమ్మల్ని తన సహవాసంలోనికి పిలవాలని చేతులు చాపి ప్రభు యేసుని పిలుస్తున్నాడు. ఆ పిలుపులో ఉన్నతమైన ఒక అద్భుతమైన భావన బైబిల్ చెప్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం. ఈ సహవాసంలో తెలియని దేవుడు కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సహవాసంలో ఉన్నారు.
సహవాసం అనగా సంఘం, సహవాసం అనగా కుటుంబం. అందుకే ఈ సహవాసం అంతా కూడా ఒక చోటికి వచ్చి ఆరాధనను నిర్లక్ష్యం చేయకండి. ఈ స్థానిక సంఘముగా, దైవ ఆరాధనగా సంఘము కూడుకునే ప్రతి ఆరాధనను నిర్లక్ష్య పెట్టక అనాలోచితంగా ఎంచకుండా దైవ సన్నిధికి మనల్ని పిలిచిన ఆయన కృపగల సన్నిధికి, కృపాభరితమైన సన్నిధికి, ఈ నమ్మదగిన దేవుని పిలుపును ప్రతిసారి నువ్వు విని నడవాలి. ఈ సహవాసంలోనికి రావాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగినవాడు. ఆ నమ్మదగినవాడు బహుశా నీకు అనిపించిందేమో, కష్టాలను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి, కన్నీళ్లను బట్టి, నా దేవుడు నా పక్షములు నాకెందుకు ఇన్ని కష్టాలు, దేవుడు నా పక్షములు నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని వేదనలు. ఒకవేళ నీ మనస్తాపంగా, దుఃఖభరితంగా, అశాంతికరంగా ఉందేమో, ప్రభు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడిగా నీతో ఉండబోతున్నాడు. ధైర్యంగా ప్రభు కొరకు నీ జీవితాన్ని సాగింపు చేసుకో. ఈ కృపగల దేవుడు మీలో స్థిరపరిచిన ఉపదేశములు, జ్ఞానములు నీ ఐశ్వర్యవంతమైన బిడ్డ ఉండాలని దేవుడు కోరుచునగా ఆయన మాటలను అంగీకరించి క్రీస్తులోని విశ్వాసాన్ని బలముగా, క్షేమకరంగా వర్ధిల్ల చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ మా సందేశాన్ని ముగిస్తున్నాము. దేవుడు దీవించును కాక. ఆమేన్. తనలో వచ్చుతాము. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయము ఘనమైనటువంటి దేవుని ఆరాధనలో మేము పాల్పొందుతూ ఇప్పుడు మీ వాక్యాన్ని వినడానికి యేసుక్రీస్తు తన కుమారుడి సహవాసములకు మేము పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నీవు నమ్మదగిన దేవుడుగా మీరు మాతో ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, దయగల ప్రభు ఈ ప్రత్యేక సమయంలో వ్యాధి బాధలతో, కన్నీళ్లతో, సమస్యలతో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. మీరే దృష్టించి పూర్ణ ఆరోగ్యాన్ని, పూర్ణ శాంతిని, పూర్ణ నెమ్మదిని, పూర్ణ బలాన్ని మీరే కలిగించి మిమ్మల్ని కూర్చున్న ఐశ్వర్యములు, సమస్త ఉపదేశములు, సమస్త జ్ఞానములు ఐశ్వర్యవంతులు ఉన్నట్లుగా మారినట్లుగా కృప చెప్పండి. మీరు ఐక్యమైన పరిస్థితులను ప్రతి ఒక్కర మహిమను మీరు తీర్చండి. వ్యాధిగల ప్రతి దేహాన్ని ముట్టి బలపరచండి. టీవీ కార్యక్రమాన్ని జనబాహుల్యానికి, వేలాది లక్షలాది మందికి అందించడానికి సహకరించిన కుటుంబానికి, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించండి. జూడచర్చ్ సంపద స్వార్థ సంఘములను, పరిచర్యలను, సర్వోన్నతులైన క్రీస్తు ప్రేక్షకులందరినీ కూడా, గాస్పుల్ టీవీని కూడా మీ నామమును దీవిస్తూ మొదటి కాలంలో జయముతోను, కృపతోను, క్షేమముతోను వర్ధిల్లు చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.